కామారెడ్డి కలెక్టర్ జితేందర్ పటేల్ పరువు గంగలో కలిసింది. ప్రజల సమక్షంలో కలెక్టర్కు భంగపట్టు తప్పలేదు. ఐఏఎస్ అధికారి ఎస్బోస్ సంస్కృతికి అలవాటు పడి అవమానం ఎదుర్కోక తప్పలేదు కలెక్టర్. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అడిగిన ప్రశ్నలకు నీళ్లు నమిలి పరభావం పాలుకాక తప్పలేదు. సబ్సిడీ బియ్యంలో కేసీఆర్ ప్రభుత్వం వాటా ఎంత అని కేంద్ర మంత్రి ప్రశ్నించగా సమాధానం చెప్పలేక బిక్కిరి చూపారు కామారెడ్డి కలెక్టర్ పటేల్. అయినా మంత్రి కలెక్టర్ నోట సబ్సిడీ బియ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వాటా ఎంతో కక్కించారు మంత్రి. కిలో సబ్సిడీ బియ్యంలో కేంద్ర వాటా 30 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం వాటా 2 రూపాయలుగా చెప్పారు కలెక్టర్. ఎక్కువ వాటా ఇస్తున్న నరేంద్ర మోడీ ఫోటోను పెట్టకుండా కేవలం కేసీఆర్ బొమ్మను మాత్రమే ఎందుకు పెడుతున్నారని కేంద్ర మంత్రి కలెక్టర్పై మండిపడ్డారు. ప్రధానమంత్రి ఫోటోస్ అన్ని చవకధర దుకాణాల్లో పెట్టుకుంటే నేనే వచ్చి పెడతానని వార్నింగ్ ఇచ్చారు నిర్మలా సీతారామన్. ఈ సంఘటన కలెక్టర్ను కుంగతీసింది. బాన్స్వాడ వర్ణిలో జరిగిన బీజేపీ సభలో కేంద్ర మంత్రి క్యాడర్ కు దిశానిర్దేశం చేశారు. తెలంగాణలో అమలవుతున్న పథకాల్లో కేంద్ర ప్రభుత్వ వాటాపై సమాచారం ఇచ్చిన మంత్రి లబ్దిదారులకు అవగాహన పెంచి కేంద్రం నిధులతోనే తెలంగాణలో సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్న తీరును తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. కేంద్ర మంత్రుల వరుస పర్యటనతో తెలంగాణ కమలం క్యాడర్లు కథన కుతూహలం పెరిగింది. 35 రూపాయకి ఉన్నటువంటి 1 కేజీ బియ్యాన్ని నువ్వు ఎంతమ్మా ఇస్తున్నావు? 1 కేజీ బియ్యానికి నువ్వు ఎంత ఇస్తున్నావు? రూపాయి ఇస్తున్నావు. స్టేట్ గవర్నమెంట్ ఎంత ఇస్తుందండి? స్టేట్ గవర్నమెంట్ 1 రూపాయి స్టేట్ గవర్నమెంట్ తన వంతు ఇస్తుందా? 1 కేజీ మార్కెట్ లో 35 రూపాయకి ఉన్నటువంటి బియ్యాన్ని ప్రజల దగ్గర నుంచి 1 రూపాయి తీసుకుంటున్నారు. ప్రజల దగ్గర నుంచి రూపాయే తీసుకోవాలి అనే అంత మంచి ఆలోచనతోటి స్టేట్ ప్రభుత్వం తన వంతు ఎంత ఇస్తుంది? Not at all. You are an officer of the Indian Administrative Service belonging to Telangana cadre. You are telling me the state is giving Baki 34 rupees. The state government is giving 34 rupees. Excuse me. Would you want to think about your answer? Sir, మీరు ఆలోచించుకొని అంటే నేను వెళ్ళాక కాదు నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ లో మళ్ళీ నేను మీడియాని మీట్ చేస్తున్నప్పటికీ కలెక్టర్ గారికి వెంటనే తెలియపోయినా పాపం కష్టపడి ఇన్ఫర్మేషన్ తెప్పించారని చెప్పి ఆ విషయం నేను చెప్పదలుచుకున్నాను. నేను ఉజ్జాయింపుగా చెప్తాను, మోటాగా చెప్తున్నాను. కలెక్టర్ గారి తర్వాత నాకు కరెక్ట్ చేయను. కేంద్ర ప్రభుత్వం దగ్గర 30 రూపాయలు ఇస్తుంది. 28 అనుకోండి, ఓకే. దానిపైన ప్రజలు 1 రూపాయి ఇస్తున్నారు. 28 ప్లస్ 1 29. దాని తర్వాత మిగిలినది ఏంటండి? 4 రూపాయలు అనుకో కదా. 30 ప్లస్ 4 30 ప్లస్ 5 పెట్టుకో. రాష్ట్ర ప్రభుత్వం 5 రూపాయలు. నేను ఉజ్జాయింపుగా చెప్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం 5 రూపాయలు, ప్రజలు 1 రూపాయి, మిగిలిన 28 రూపాయలు కేంద్ర ప్రభుత్వం మోదీ సర్కార్ వాళ్ళు తీసుకొచ్చి ప్రధాని ఫ్లెక్స్ ఇక్కడ పెడతారు. యూ విల్ యాజ్ ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటర్ ఎన్ష్యూర్ that shall not be removed, that shall not be torn, that shall not be affected. ప్రజలకి మొత్తం ఫ్రీగా ఇచ్చి వారు ఒక ఫోటో పెట్టండి అంటే అభ్యంతరం ఎవరికండి? స్టేట్ కూడా ఖర్చు పెట్టకుండా, ట్రాన్స్పోర్ట్ ఖర్చు కూడా లేకుండా ముఫ్తుగా పంపిస్తే ఆ గొప్ప నాయకుడు ఫోటో పెట్టడానికి మీకెందుకు అభ్యంతరం? ఎన్ని రోజులు ప్రోగ్రామ్? మ్యామ్, ప్రభాకర్ టీవీనే మ్యామ్. ఇప్పుడు కేంద్ర పథకాలు వివరించడానికి వెళ్తున్నామని చెప్తున్నారు. సో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని క్లెయిమ్ చేస్తుంది, కాన్ఫ్లిక్ట్ నడుస్తుంది కొద్ది రోజులుగా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి. ఇవి మా పథకాలు, లైక్ ఇప్పుడు పెన్షన్స్ లో కేంద్రం వాటా ఇంత ఉందని మీరు క్లెయిమ్ చేస్తున్నారు, రాష్ట్ర ప్రభుత్వం మాది ఇంత అని క్లెయిమ్ చేస్తుంది. సో దీనికి సంబంధించి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసి ఆ డౌట్స్ క్లారిఫై చేసే అవకాశం ఏమైనా ఉంటుందా ఈ యోజనలో భాగంగా?
అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏ పథకం మీద ఇలా క్లెయిమ్ చేస్తున్నారని మీరు చెప్తే నేను తీసుకుంటా. నా దగ్గర కూడా వివరాలు ఉన్నాయి. ముందుగా మన అందరూ కూడా ఒక విషయం అర్థం చేసుకోవాలండి. పార్లమెంట్ లో పాస్ అయ్యి దాని తర్వాత ఒక పథకం జనాని కోసం వస్తున్నటువంటి పథకం ఒక పేరుతోటి వస్తున్నప్పుడు దానికి కేంద్ర ప్రభుత్వం సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్ లేకపోతే సెంట్రల్ సెక్టర్ స్కీమ్ అని అనవచ్చు, సెంట్రల్ స్కీమ్ అని ఇంకోటి. అలా 2 కేటగిరీలో సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా పథకాలు స్టేట్స్కి వస్తాయి. అవి పార్లమెంట్కి పోతున్నాయి కాబట్టి, పార్లమెంట్ నుంచి అప్రూవల్ తీసుకొని వచ్చాయి కాబట్టి ఆ పథకాలు ఆ పేరు మీదే నడవాలి. మీరు ఇక్కడ వచ్చినాక పథకాన్ని పేరు మార్చేసుకుని ఇది నేను ఇస్తున్నాను అని పేరు మార్చేసి ఇప్పుడు పిఎం ఆవాస్ యోజన అని అనుకోండి, దానికి ఏదో ఒక లోకల్ పేరు ఇచ్చేసి ఇంటి మీద బోర్డు లోకల్ గవర్నమెంట్ బోర్డు పెట్టేసి ఇది కూడా పిఎం ఆవాస్ యోజన కింద వచ్చింది నేను చెప్పకుండా మార్చడానికి అధికారం లేదు. ఎందుకంటే పార్లమెంట్ అప్రూవ్ చేసింది ఆ పేరు కూడా. ఆ స్కీమ్ ని మొత్తం అప్రూవ్ చేసినది పార్లమెంట్. ఇప్పుడు ఇక్కడ మార్చుకున్నాక కేంద్ర ప్రభుత్వం దాని మీద ప్రశ్న అడిగితే, ఇదిగో చూసావా వీళ్ళు ప్రశ్నిస్తున్నారు దీన్ని, మేము ప్రజలకే ఇచ్చాం అని మాట్లాడితే అది సరికాదు. పేరు మార్చండి. ఆ పేరు మార్చేసినాక అది ఒరిజినల్ స్కీమ్ కాదే. దాంట్లో కేంద్ర ప్రభుత్వం వాటా ఉందా కాదు? అండ్ కేంద్ర ప్రభుత్వం వాటా సాగు ఏదో 1% కాదు. ఆ మేరకి డిస్కషన్ వాద వివాదాలు జరుగుతున్నాయి. ఓకే అండి, అది ఒకటి. ఇంకొకటి, నేను ఆ పథకం చేరుకోను నాకు అక్కర్లేదు అనడం. దాని తర్వాత చూసావా మా హెల్త్ వ్యవహారాల్లో ప్రజలకు సపోర్ట్ లేదు అనడం. పిఎం ఆయుష్మాన్ భారత్ మేము చేయము, మాకు అక్కర్లా. తర్వాత సరే ఏదో సిఐజీ నుంచి రిపోర్ట్ వచ్చింది మీరు చేస్తాం, అది కూడా పూర్తి మనసుతో చేయకుండా ఏదో ఇక్కడ ఒకరికి ఇచ్చాం అక్కడ ఒకరికి తీసుకొచ్చాం అనే రకంగా చేస్తే ప్రశ్నించకూడదు అనేది కాదు కదండి. అది కేంద్ర ప్రభుత్వం ఒక స్కీమ్ రావాలి, ప్రజల కోసం చేయబడ్డారు. ఇక్కడి నుంచి కూడా ప్రజలు పార్లమెంటరీ మెంబర్స్ ని పంపిస్తున్నారా కాదా? అది ఆపేసి లేదు దాన్ని పేరు మార్చేసి లేదు దాన్ని ఒక రకంగా ఏదో ఒకరికి ఇచ్చాం ఇంకోటి ఇవ్వడం లేదు ఎఫిషియెంట్ గా అలొకేట్ చేయకుండా వదిలేస్తే దాన్ని ప్రశ్నించకూడదనేదానికి లేదు. అక్కడ ఖచ్చితంగా ప్రశ్న రేపుదాం, సరిగా ఇంప్లిమెంట్ చేయడానికి మానిటర్ చేస్తాం. అది దాని వెనకాల ఉన్న తప్పు. అది అది సిఐకి చెప్తారు. నేను దానికి ఎగ్జాంపుల్ కూడా నేను చదివి చెప్పవచ్చు ఎన్ని ఐటమ్స్ బట్ ప్రిన్సిపల్ ముందు చెప్తాను. మేడం, కేంద్రం సహకరించడం లేదని రాష్ట్ర ప్రభుత్వం అంటారు కదా. ఏంటండి? కేంద్ర ప్రభుత్వం ఫైనాన్షియల్ గా సహకరించడం లేదు అని రాష్ట్ర ప్రభుత్వం పదే పదే అలిగేషన్ చేస్తున్నది. దాని మీద మీ కామెంట్. దేనికి కోఆపరేట్ చేయలేదండి. కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, మిషన్ భగీరథ కావచ్చు, ఇంకా ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న పెద్ద కార్యక్రమాల మీద రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించట్లేదు అనే ఆరోపణ కంప్లీట్లీ రాంగ్. నేను డేటా వారీగా మీకు చెప్పదలుచుకున్నాను. అది యాక్చువల్లీ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. ఇచ్చిన డబ్బు పూర్తిగా ఏం ఖర్చు పెట్టలా. యాక్చువల్లీ అది వెటకారంగా చెప్పాలంటే దేన్ని లిఫ్ట్ చేస్తున్నారు తెలియట్లేదు. డబ్బా నీళ్ళ లిఫ్ట్ చేసి పొలానికి వెళ్తున్నాయా వేరే ఎక్కడైనా వెళ్తున్నాయా? సో ఆ లిఫ్ట్ అనేది డౌట్ఫుల్గా ఉంది నాకు. ఒక నిమిషం ఉంటే మీరు అడిగే ప్రశ్నకి మొదటి జవాబు నేను చెప్తున్నాను. ముందుగా నేను అడిగే ప్రశ్న, నేను ప్రశ్న అడుగుతున్నాను. జవాబు చెప్పే ముందు నేను ప్రశ్న అడుగుతున్నాను. కాంపన్సేషన్ ఇవ్వాల్సినది అంటే ఈ
పబ్లిక్ ప్రాజెక్ట్స్ కోసం చాలా మంది వాళ్ళ భూమి ఇచ్చారు. ఆ ఇచ్చిన భూమికి కాంపన్సేషన్ ఇవ్వాలి కదండి. ఇప్పటి వరకే ప్రాపర్ కాంపన్సేషన్ ఇవ్వలేనటువంటి పథకాలు మానేరు ప్రాజెక్ట్, మిడ్ మానేరు, దాంట్లో పొలం ఇచ్చిన వాడికి వాళ్ళకి కాంపన్సేషన్ ఇవ్వడం. మల్లన్న సాగర్ ప్రాజెక్ట్, 13 రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, దాంట్లో ఇవ్వడం. అది ఖమ్మం సీత, కిష్టంపల్లి, శివన్గూడ, నక్కలగండి, రిసర్వాయర్, ఈ ఏ దేంట్లో కూడా మొత్తం అందరికి ఇవ్వలేదా, కొంతమందికి ఇవ్వలేదా, సరిగా ఇవ్వలేదా, ఇవ్వలేదు అనేది విషయం. ఇప్పటి వరకు దీనికి వచ్చినటువంటి కాంపన్సేషన్ ఇవ్వకుండా ఇన్ని ప్రాజెక్ట్స్ లో మీరు ఏంటి కదా కాంపన్సేషన్ ఇవ్వకుండా ఉంటున్నారు, పైగా మా మీద ప్రశ్న. ఇది ఒకటి. కొంచెం టైం ఎక్కువ తీసుకున్నాయి, ప్లాన్ చేసిన దానికంటే ఎక్కువ టైం. అక్కడి నుంచి అది కాస్ట్ ఎస్కలేషన్ అంటే మీరు అన్షూర్, మీరు అందరూ కూడా మీ ఇళ్లలో లేకపోతే ఇంట్లో రిపేర్లు ఏదో చేస్తూ ఉంటారు. ప్లాన్ చేసిన సంవత్సరానికంటే యాక్చువల్ గా కంప్లీట్ చేసినప్పుడు మీ చేతి నుంచి ఇంకా ఒక 5%, 10%, 15% ఎక్కువ ఖర్చు ఆగి. ఎందుకంటే ప్రోడక్ట్స్ కాస్ట్ ఇంక్రీజ్, స్టీల్, సిమెంట్ రేట్లు పెరుగుతున్నాయి, ఇవన్నీ అవ్వచ్చు. బట్ ఇట్లా 3 రెట్లు పెరగడం, అందువల్ల కొంచెం ఇవన్నిటికీ సరైన వ్యాఖ్య లేకుండా పెన్షన్ ఎంతమంది అంత రాలేదు అనడం, ఇవన్నిటికీ ప్రజల దగ్గర ఒకసారి వివరం తెలియపరచాలి అని నేను అడుగుతున్నాను. మీరు అడిగిన ప్రతి ఒక్క అమౌంట్ రాలేదని అంటే ముందు ఇచ్చిన అమౌంట్ కి ఏం చేశారు, ప్రజలకు కాంపన్సేషన్. ఇంత కాస్ట్ ఎస్కలేషన్ ఇప్పుడు వరకు వినే రకంగా లేదు. ఒకటి. 2, ఇన్ని ప్రాజెక్ట్స్ కి మీరు కోఆపరేట్ చేయలేదు అని చెప్తున్నాను కదా. నేను అడుగుతున్నాను ప్రశ్న, ముందు ప్రశ్నతో కలిసి నేను జవాబిస్తున్నాను. పిఎం ఆవాస్ యోజన ఇళ్లకు కట్టి ఇవ్వడం పేదవాళ్ళు, దాన్ని మీరు డబుల్ బెడ్రూమ్ హౌసింగ్ స్కీమ్ కి పేరు మార్చి నడుపుతున్నారా లేదా? పేరు మార్చాడా లేదా? అలాగే పిఎం మత్స్య సంపద యోజన అంటే మత్స్యకారుల కోసం చేసినారు, దాన్ని పేరు మార్చి వేరే ఒక గేమ్లో క్యాంపా ఫండ్స్ కలిపి పెట్టేసి వేరే ఒక పేర్లు మార్చి నడుపుతున్నారా? అది కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రాజెక్ట్ కదా. అలాగే నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా గొర్రెల పెంపడానికి డబ్బులు ఇచ్చారు, దాన్ని మార్చేసి మీరు గొర్రెల పెంపకం స్కీమ్ అని మీరే పెట్టుకున్నారు. డబ్బేమో కేంద్ర ప్రభుత్వం వస్తుంది. అలాగే మన ఊరు ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ అది సమగ్ర శిక్ష అభియాన్ ప్రోగ్రామ్ అని మార్చేసారు పేరు. నేను ఆల్రెడీ చెప్పాను, జన్ ఆరోగ్య యోజన ఆయుష్మాన్ భారత్ స్కీమ్ మే 2021లో మేము చేరుకోమన్నాను. ఇది ఎప్పటి నుంచో నడుస్తుంది ఈ స్కీమ్. జనానికి 5 లక్షల రూపాయలు ప్రతి ఒక్కరికి డబ్బు ఇవ్వకుండా, కాగితం ఇవ్వకుండా హాస్పిటల్ వెళ్ళి సంవత్సరానికి 5 లక్షల రూపాయల వరకు మీరు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అనేది కేంద్ర ప్రభుత్వం మోదీ గారు తీసుకొచ్చిన స్కీమ్. దాంట్లో నేను చేరితే మా జనానికి తెలిసిపోతుంది, ఇక్కడ హాస్పిటల్ సరిగా లేదు, ఖర్చు పెట్టడానికి లేదు, మోదీ గారు ఇస్తున్నారు 5 లక్షలు, ఎందుకు ఆయన విశ్లేషించాలి, ఎందుకు ఆయనకి గనక. అందుకని ఆ స్కీమ్ లో జాయిన్ చేయకుండా ఉంది. మే 2021లో చెప్పారు, సరే మేము వస్తాం. ఎవరికి చేసేది మీరు ప్రజలు కదా, కానీ ఇవాళ వరకు సరిగా ఇంప్లిమెంట్ అవ్వాలి. అలాగే రైతులకి ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన, రైతులకి ఏ రకంగా నష్టం వచ్చినా దాంట్లో కవర్ అవుతుంది.
విత్తనం వేసిన వెంటనే నష్టమా, లేదు పంట కోత అయినాక నష్టమా, లేదు మధ్యలో ఏదో నీళ్ళు లేకుండా నష్టమా, అవన్నింటినీ కూడా కవర్ చేసే పిఎం ఫసల్ బీమా యోజన ఇవన్నింటినీ ఇంప్లిమెంట్ చేయకుండా కూర్చున్నాను. అడిగితే రైతుల కోసం మేము అన్ని చేసుకున్నాం, మీకు తెలియదా అంటారు. నేను ఒక వివరం మీకు ఇవ్వని తెచ్చుకున్నాను. ఇన్ని మేము అన్ని చేసేస్తున్నాం రైతులకి నన్ను ప్రభుత్వం గురించి నేను అడిగేది. మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, వాళ్ళ లెక్కలో తెలంగాణలో ఉన్నటువంటి రైతులు 100 మంది అంటే 91.7 అప్పులు పాయాలు ఆయన మొత్తం అప్పులు పాలాయి ఉన్నారు. ఫసల్ బీమా యోజన నువ్వు ఇవ్వవు, ఇన్సూరెన్స్ స్కీమ్ రైతులకి నువ్వు ఇవ్వవు. కానీ ఇక్కడ 100 మంది ఉంటే 91.7% ఫార్మర్స్ రైతులు మొత్తం అప్పులు పై అయి ఉన్నారు. దేశంలోనే 4th పొజిషన్ లో ఉన్నారు. 1, 2, 3, 4వ ర్యాంక్ తెలంగాణ. అది కూడా రబీ క్రాప్ టైంలోనే ఎక్కువ ఈ ఆత్మహత్యలు జరుగుతున్నాయి. నేను అడుగు సీఎం గారు లోన్ వేవర్ 1 లక్ష రూపాయల వరకు ఇస్తామని వాగ్దానం ఇచ్చారు. ఇవాళ వరకే ఉంది. అది ఇచ్చి ఉంటే ఇంత బాకీ ఉండదు. పెండింగ్ లో ఉంది అంటే రైతులకు చేరుకోదా బెనిఫిట్. కిసాన్ ఆత్మహత్య, రైతుల ఆత్మహత్య 4th ర్యాంక్ తెలంగాణ. ఇచ్చిన వాగ్దానం నెరవేరి ఉంటే ఈ సిచ్యువేషన్ వచ్చేదా? కాకుండా తెలంగాణలో 14 లక్షల టెనెంట్ ఫార్మర్స్, అంటే ఈ లీజ్ లో తీసుకున్న వాళ్ళు, ల్యాండ్ భూమి వాళ్ళ దగ్గర లేదు, కౌలుకు తీసుకుంటారు. 14 లక్షల మంది ఉన్నారు. ఈ రైతు బీమా అమలు పెట్టేశారు. వాళ్ళు ఎంత పెట్టినాక కూడా 20,500 కోట్ల వరకు ఇంకా నెరవేర్చారు. సో ఇట్లా ఒక్కొక్క, కానీ నేను ఆ ఒక్క ప్రశ్నలనే ఇన్ని డీటెయిల్స్ ఇచ్చాను. కానీ 4 విషయాలు నేను మీ ముందు హైలైట్ చేయదలుచుకున్నా. పెద్ద వాగ్దానాలు దాన్ని నెరవేర్చడం కాదు, అది ఒకటి. దాన్ని ఇలా మార్చేస్తే ఇలాగా నేను వాళ్ళు అడిగితే, ఇది చూసాక బీజేపీ ఇక్కడ ఇట్లాంటి గొడవలు చేయడానికే ఉన్నారు కానీ ప్రజలు ఎవరికి ఇవ్వకుండా ఆపుతున్నారు, జస్ట్ కుటుంబం వాడికి ఇచ్చుకుంటూ పోతున్నారా ఏంటి అసలు తెలుసుకున్నామని బతికొచ్చాం. సో ఇది రెండవది. ముందు పెద్ద ఇవాళ రెవెన్యూ డెఫిసిట్ వెళ్ళిపోయింది. అది మాత్రం కాదు, బడ్జెట్ లోపల నుంచి తీసుకోకుండా బడ్జెట్ బయట అప్పులు తీసుకోవడం. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే ఆ అమౌంట్ బాగా పెరుగుతుంది, తీసుకుంటారు. దానికి ఏంటి కాదు, మీరు అసెంబ్లీలో అనుమతి తీసుకోకుండా, అంటే బడ్జెట్ లో పెట్టుకోకుండా బయట అప్పు తీసుకుంటే అది తీర్చేది ఎవరు? ప్రజలు డబ్బుతో అంటే కదా తీర్చాలి. అప్పుడు అసెంబ్లీలో ఉన్నవాడికి కానీ తెలియకుండా బయట తీసుకుంటే ఆ భారం కూడా మోసేది ఆఖరికి ప్రజలే. ఆ ఫిస్కల్ మేనేజ్మెంట్, మీకు వచ్చే ఇన్కమ్ ఎంత, ఆ దాంట్లో మీరు ఇచ్చిన వాగ్దానాల ప్రకారం ఎంత ఖర్చు పెట్టాలి, ఆ మాత్రం ఖర్చు పెడుతున్నారా లేకపోతే దానిపైన ఖర్చు పెడుతున్నారా? దానిపైన కూడా ఖర్చు పెట్టండి. మీరు గవర్నమెంట్ మీరు చేసుకుంటున్నారు అంటే కూడా బడ్జెట్ లో లేనటువంటి బయట తీసుకునే లోనే ఇంకా బాగా పెరుగుతూ ఉంటే దాని గురించి కేంద్ర ప్రభుత్వం దగ్గర పర్మిషన్ తీసుకునే చేస్తున్నాను అంటే కూడా ఎంత తీసుకుంటాం? దాన్ని ప్రశ్నిస్తే ఇదిగో చూడు మాతో
అక్కడ ఫస్ట్ ప్రశ్న అడిగిన వాళ్ళు, సెకండ్ ప్రశ్న అడిగిన వాళ్ళు అడిగారు, మీరు కేంద్ర ప్రభుత్వం కోఆపరేట్ చేయట్లేదు అని. బయట అప్పు తీసుకునే పెడుతున్నారు, దాన్ని బడ్జెట్ చూపించట్లేదు. పెట్టుకునే మీరు ఎఫ్ఆర్బిఎం అంటే మీరు ఎంత లెవెల్గా అప్పు తీసుకోవచ్చు, ఎంత ఖర్చు పెట్టుకున్నారు అనేది గురించి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆర్టికల్ ప్రకారం, కాన్స్టిట్యూషన్ ప్రకారం నేను అప్పు గురించి మాట్లాడుతున్నాను. మీరు అవన్నీ కూడా బయట నుంచి తీసుకుంటే అది ఒక అదుపులో లేకుండా కోస్తున్నారు, దానికి నష్టం కలిగిస్తున్నారు అని మాట్లాడటం తప్పు. మీరు మీ అసెంబ్లీకే చెప్పట్లా, స్టేట్ కి ఎంత అప్పు తీసుకొస్తున్నారు, దాని నుంచి అడగడానికి పూర్తిగా కాన్స్టిట్యూషన్ దానికి అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంది. నేను ఎక్కడో చదివాను, ఫార్మర్ ఫైనాన్స్ మినిస్టర్ ఈటెల రాజేంద్ర గారు స్పష్టంగా తీసి చెప్పారు, ఇప్పుడు ఫెడరలిజం కే కొరత, డేంజర్ అని మాట్లాడితే అది తప్పండి. మీరు బడ్జెట్ లో చూపించరు, మీ అసెంబ్లీలో చెప్పరు, బయట లోన్ తీసుకుని వెళ్తారు, దానికి కూడా పర్మిషన్ తీసుకుంటానంటారు. మొత్తం అది మీ బడ్జెట్ ప్రకారం తీసుకున్న అప్పు రెండు కలిపితే ఎఫ్ఆర్బిఎం ప్రకారం ఏదైతే అసెంబ్లీలో ఇక్కడ అప్రూవ్ అయింది దాని ప్రకారం ఏ లిమిట్ లో ఉన్నారో ఆ లిమిట్ లో లేకుండా దాన్ని దాటిపోతున్నప్పటికీ ఎవరు అడుగుతారండి? అడిగితే తప్పేంటండి? ఆ తప్పుకి మీరు అడిగితే ఆ ప్రశ్నకి మీరు సరిగ్గా జవాబు ఇస్తే ప్రజలు తెలుసుకుంటారు. సో అది మూడవది నేను చెప్పవచ్చు వచ్చింది. సో ఇప్పుడు నేను పార్లమెంట్ ప్రవాసలో వచ్చి పార్లమెంట్ ప్రవాసలో చేయాల్సిన విషయాల గురించి చెప్పాను, కానీ మీరు ఆ పాయింట్ బై పాయింట్ చెప్తున్నప్పుడు చాలా విషయాలు జోడించి నేను చెప్తున్నా. అందువల్ల చెప్తున్నా, స్టేట్ మీద దృష్టి పెట్టి స్టేట్ బాగుపడడానికి చేయాల్సిన పని పోయి ఒక ఫాల్స్ నేషనల్ లెవెల్ కన్సెన్సస్ కి నేనే వచ్చాను బాబు అని పూరా దేశం మీరు చూసారు. బీహార్ ఉంది వెల్కమ్, అక్కడ ఉన్నటువంటి చీఫ్ మినిస్టర్ పక్కన కూర్చోవడం పోయి నిలబడి అయ్యా చాలు ఆపండి వెళ్దాం అని చెప్పే అంత పరిస్థితికి వచ్చింది. నేను తెలంగాణ ప్రజల కోసం నేను చెయ్యి ఇలా సరిగా పోతుందని అడుగుతూ ఉంటాను. దానికి ఓపికగా జవాబు చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది. చిరాకు పడి నిష్ఠూరంగా లేకపోతే దిగజారుల మాటలతోటి ఆపోజిషన్ ని నువ్వెవరు మాట్లాడటానికి ప్రశ్న అడిగే పద్ధతి మంచి పద్ధతి కాదు. మీరు అడగడానికి హక్కు లేదు, మీరెవరు అనే ధ్వనిలో మాట్లాడటం కూడా తప్పు. ఫెడరలిజంలో ఎలా కేంద్ర ప్రభుత్వం ప్రశ్న అడగడానికి అధికారం ఉందో అంతకంటే ఎక్కువ అధికారం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు, విపక్షాల్లో ఉన్నటువంటి పార్టీస్ అడగడానికి డెఫినెట్ గా వాళ్ళకి హక్కు ఉంది, అడుగుతారు. దానికి బాధ్యత మీ మీద ఉంది జవాబు చెప్పడానికి. దాని మీద దృష్టి పెట్టకుండా నేను వచ్చేసాను, నేనే నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ అని దేశవ్యాప్తంగా తిరగడానికి ముందు మీ స్టేట్ లో ఉన్నటువంటి ప్రజలకి జవాబు చెప్పండి. ఇదా రెవెన్యూ సర్ప్లస్ గా ఉన్నటువంటి స్టేట్ ఇట్లా తీసుకొచ్చి పెట్టేశారు. ఇన్ని అప్పులు పాలై ఉన్నారు. ఈ అప్పులకు తగిన పని ఉందా గ్రౌండ్ లో? ఆ పని ఉందంటే చూపించండి. ఈ బండ్లన్నీ కూడా కొంచెం మా పార్టీ ద్వారా మేము వినడానికి ఇక్కడ వచ్చాము. థ్యాంక్ యూ. ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో పాత్ర ఉందని అక్కడ బీజేపీ వాళ్ళు ఎలిగేషన్, దానిపై మీ ఆన్సర్? అలిగేషన్ మీద కాదు, కవిత మీద. అదే అండి, అలిగేషన్ ఎవరి మీద ఉందో వాళ్ళని అడగాలి, వాళ్ళు జవాబు చెప్పాలి. అలిగేషన్ నా మీద లేదు, మీ మీద లేదు. అది నాకు తెలుసు, నా మీద లేదు, పక్క ఉండదు. నేను కవిత మీద ఉంది, మీ మీద కాదు. అదే అర్థమైంది అయ్యా బాబు, నా జవాబు ఇది. ఆవిడ మీద ఉంది, ఆవిడని అడగండి అంటున్నా. మేడం ఈ గ్రామీణ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం
ఉపాధి హామీ పథకాన్ని రాష్ట్రంలో నుంచి తీసేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని చెప్పేసి ఒకటి ఎలిగేషన్ ఉంది. చాలా ఫాస్ట్ గా చెప్తున్నారండి, మీరు కొంచెం మెల్లమెల్లగా మాట్లాడండి. ఉపాధి హామీ పథకాన్ని రాష్ట్రంలో వర్తింపజేయకుండా చేద్దామని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందనేది ఒకటి ఎలిగేషన్ ఉన్నది. రాష్ట్రంలో లేకుండా చేద్దామనే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి ఏదైనా ఉందా? దాని మీద రాష్ట్ర ప్రభుత్వం ఎలిగేషన్ తీసుకొస్తుంది కదా. కొంచెం ముందు కష్టం తీసుకోండి, కొంచెం ముందు మాట్లాడండి. ఉపాధి హామీ పథకం మీద రాష్ట్రంలో సర్వే నడుస్తుంది కదా మేడం కేంద్ర ప్రభుత్వంతో. రాష్ట్రంలో ప్రజలకు ఉపాధి లేకుండా కేంద్రం చేస్తుంది అనేది అలిగేషన్ ఉంది కదా, దాని మీద మీ సమాధానం చెప్పండి. ఉపాధి హామీ పథకం మీద సర్వే జరుగుతుంది స్టేట్ లో. అవును, పథకం ఇక్కడ లేకుండా చేయాలనే ఆలోచన కేంద్రానికి ఉంది అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అని అంటున్నది కదా. పేదలకు ఉపాధి లేకుండా చేస్తుంది కేంద్ర ప్రభుత్వం అనేది ఎలిగేషన్ తీసుకొస్తున్నారు. అదే కొంచెం మీరు గవర్నమెంట్ డేటాని చూడాలండి. నిన్ననే పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే డేట్స్ వచ్చాయి. నిన్ననే పీరియాడిక్ లేబర్ ఫోర్స్ డేట్ వచ్చాయి గవర్నమెంట్ నుంచి. దాంట్లో వచ్చిన డేటా అన్నింటినీ కూడా మీకు నేను షేర్ చేస్తాను. చూడండి ఎలా ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, ఎక్కడెక్కడ పెరుగుతుంది. ఒకటి, మీరు ఉపాధి హామీ పథకం గురించి మాట్లాడుతున్నారు కదా, ఎగ్జాక్ట్ గా చెప్తాం. ఒక్క నిమిషం. ఈ లాస్ట్ ప్రశ్న మళ్ళీ మళ్ళీ వస్తారు వాళ్ళు, మీకు ఎంతో ఇన్పుట్ ఇస్తారు. అదే మిగతా మీటింగ్స్ ఉన్నాయి, వాళ్ళు లేట్ అయింది, వారు అది చెప్పిన తర్వాత దాంట్లో నేను వచ్చేద్దాం. గడిచిన 8 సంవత్సరంలో తెలంగాణకి ఈ ఉపాధి హామీ పథకం మన్రేగా 20,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. దాంట్లో దేశవ్యాప్తంగా 5/1 కోవిడ్ పాండమిక్ టైంలో 2020-21 లాక్డౌన్, దాని తర్వాత ఒక్కొక్క స్టేట్ లో లాక్డౌన్, ఆ టైంలో ఆ 5 లక్షల కోట్ల రూపాయలు 8 సంవత్సరాల టోటల్ అది. దాంట్లో 20% ఆ కోవిడ్ టైంలోనే ఖర్చు అయింది దేశవ్యాప్తంగా. తెలంగాణకు మాత్రం 20,000 కోట్ల రూపాయలు మన్రేగా ఇచ్చేసి. కానీ దీంట్లో ముఖ్యమైన అంశం ఏంటంటే, సర్వే ఏ ప్రాజెక్ట్ మీదైనా ఏ స్కీమ్ మీదైనా సర్వేకి రావడానికి కారణం ఏమై ఉంటుంది? అన్ని చోట్ల సర్వే చేయట్లేదు. మీకు ఇచ్చిన డబ్బులో సరిగా ఖర్చు పెట్టలేదు అని కంప్లైంట్స్ వస్తే, లేదా ఆడిట్ రిపోర్ట్ లో దీంట్లో అవకతవకలు ఉన్నాయని చెప్తే సర్వేకి వస్తారు. దీనికి సరైన జవాబు చెప్పడము, ఆ సర్వే ద్వారా మీరు తప్పేం చేయలేదు, అవకతవకలు ఏం లేవు అనేది మీకు వ్యాఖ్య ఇవ్వడము సరి. కానీ ప్రజల్లో భయపెట్టడానికి ఈ స్కీమే మూసేస్తారు, అందుకే ఇక్కడ సర్వేకి వచ్చారు. ఇవన్నీ మీరు ఒప్పుకోకుండా, తప్పైంది సరి చేస్తాం అని ఒప్పుకోకుండా ప్రజల్లో ఒక భయభీతి క్రియేట్ చేయడానికి అటెంప్ట్ చేయడం తప్పు. నేను మీడియా ద్వారా చెప్తున్నా, ఈ సర్వే ద్వారా దీంట్లో ఉన్నటువంటి అవకతవకల్ని హైలైట్ చేసి కరెక్ట్ చేయడానికి వచ్చారు. కానీ 20,000 కోట్లు 8 సంవత్సరాల లోపల మీకు ఇచ్చాను ఆ ఒక స్కీమ్ ద్వారా
దాన్ని మూసేస్తాం. ఎలాగా మీరు ప్రజల మధ్య తప్పు మాటలు చెప్తారండి? సర్వే ద్వారా వచ్చిన తప్పు ఒప్పుని సరి చేయండి, స్కీమ్ ని సరిగా నడిపించండి. మన్రేగా ద్వారా ఎఫిషియెంట్ గా మన్రేగా ద్వారా నడిపి చూపించిన శ్రేయ ఆర్ గుడ్నెస్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ పోదు. యూపీఏ కాలంలో ఎన్ని దాంట్లో అవకతవకలు ఉన్నా కూడా దాన్ని సరిచేసి డైరెక్ట్ గా డీబీటీ ద్వారా చేయాలనే ప్రయత్నం చేసిన ప్రధాని మోదీ. థ్యాంక్ యూ.